శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవా దత్త స్వరూపా మానవ రూపధరా ఋషీశ్వర పూర్వ సనాతన ధర్మోద్ధారణ భక్త సముద్ధరా పావన చరణ. నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు మనం ఒక అద్భుతమైన స్వామివారి దివ్యలీలను వివరించుకోబోతున్నాము. స్వామివారు మొదట తమిళనాడు పర్యటించి నెల్లూరు జిల్లాలో దుత్తలూరు, కోటితీర్థం, కాకూరు వారిపల్లె అవంతా తిరిగిన తర్వాత మడపల్లిలో ఆ బావుల్లో సాధన చేస్తూ అక్కడ పొడపాటి పెంచల నాయుడు అక్కమ్మ ఇంటికి తరచుగా వస్తూ ఉండేవారు. అప్పటికి మొదటి భక్తుల్లో ఈ పొడపాటి పెంచల నాయుడు ఉన్నాడు. ఆ స్వామివారి దయా కృపకు కారణమైన ఆ కుటుంబాన్ని మనం కలవడం జరిగింది. ఆత్మీయులారా, ఈనాటి సత్సంగం ఒక ప్రత్యేకమైనది, ఒక విశిష్టమైనది. నిజంగా దీనికి ఒక పేరు కనబెట్టుకున్నట్టయితే కృతజ్ఞతార్చన అని పెట్టుకోవాలి. ఒక విశిష్టమైన రీతిలో పరాత్పరుడైన పరమాత్ముడి కృప అవధూత వెంకయ్య స్వామి వారి ద్వారా మనకు లభించిన దాన్ని పంచుకునే ఈ మహదవకాశానికి నమస్యతం. ఆత్మీయులారా, సోదరులారా, గురుబంధువులారా, ఈ క్షణాలు గొప్పవి, అమృతాత్మకమైనవి. ఎలా అంటే చాలామంది ఏమనుకుంటారంటే వెంకయ్య స్వామి పరిశోధన వీళ్ళేదో చేస్తున్నారు, అదేదో జరుగుతోంది, వాళ్ళు చాలామంది చాలా కష్టపడుతూ ఊళ్ళకు పోయి అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అనే భావన ఉండటం ఒకసారి తలుచుకుంటే సంతోషంగానే ఉంటుంది. కానీ నిజమేటో చెప్పనా, మీతో నిజంగా పంచుకోనా? నిజము మాకు ముందు స్వామి నడుస్తున్నాడు. మాకు ముందు ఆయనకు సంబంధించిన కృపావర్షాన్ని అమృతోపమానంగా మాకు ముందు ఆయన తీసుకెళ్తూ, తండ్రి ఏ విధంగా అయితే పిల్లల్ని ఒక దారిలో నడిపిస్తారో, ఆ దారిని సుగమం చేస్తారు, ఎక్కడ కొరత ఉందో ఆ కొరతను అలా పరిపుష్టం చేస్తారు, ఆ విధంగా ఈ పరిశోధనకు సమగ్రతను అద్దుతున్నారు వెంకయ్య స్వామి వారు. ఒక సంఘటన, మడపల్లె ఒక ఊరు, చేజర్ల మండలం అది. అక్కడ మన స్వామి సచ్చరిత్రలో స్వామి అక్కడ దిగుడు బావులు ఉన్నాయి. ఆ బావుల పైన కొన్ని చెట్లు ఇలా ఉన్నాయి. స్వామి వాటి మీద తల్లకిందులుగా ఉండి ధ్యానము, స్మరణ, సాధన చేశారు. దాన్ని గురించి సాయి చరిత్రలో పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు కూడా విలిఖించినారు, అద్భుతంగా దాన్ని ప్రవచించినారు. ఒకవేళ ఆయన ఏదైనా పొరపాటు పట్టు తప్పి ఆ బావిలో పడిపోతే స్వామికి విపరీతంగా ఈత వచ్చు, మరుక్షణం పైకొచ్చి మళ్ళీ ఆ పని చేసేవాడు. అటువంటి ఊరు, అలా ఎప్పటికీ మిగిలిపోయినటువంటి ఊరు మడపల్లె. ఆ ఊరిలో ఒక ఆయన పేరు పొడపాటి పెంచల నాయుడు. ఆయనకు ఆ ఊరికి సంబంధించిన కొన్ని సంఘటనలు మనకు కొంతవరకు తెలిసి కొంతవరకు తెలియకుండా ఉన్నాయి. అటువంటి వాటి గురించి ఈరోజు ఇందిరమ్మ విషయం వివరిస్తారు. మనకు లభించిన లేలేందంటే అక్కడ పెంచల నాయుడు స్వామితో పాటుగా స్వామి దగ్గర నేర్చుకుని ఆ బావిలో స్వామి నీళ్ల మీద తేలుతూ సాధన చేస్తూ ఉంటే ఈ పెంచల నాయుడు కూడా స్వామివారితో పాటు ఆ బావిలో తేలియాడుతూ ఉండేవారు. ఇది చూసిన పెంచల నాయుడు చిన్న కుమారుడు, నాయన తాతయ్య వాళ్ళే మనకి నీళ్ల మీద తేలుతుంటే ఇంత చిన్నవాడిని నేను తేలలేనా అని ఆ బావి గిలక పట్టుకొని బావిలో దూకేస్తాడు. దూకేయటం వెంటనే మునిగిపోవటం జరిగింది. స్వామివారు, పెంచల నాయుడు ఇద్దరు మునిగి ఆ బిడ్డను బయటికి తీసుకొస్తారు. ఆ రోజు ఆ అక్కమ్మ స్వామి పట్ల ఎంతో భక్తిగా ఉండేది. స్వామివారు ఆ విధంగా అద్భుతంగా ఆ బిడ్డను బయటకు తీసుకురావటం ఆ గ్రామస్తులంతా చెప్పుకున్న విషయం మనకు తెలిసింది. ఆ కుటుంబాన్ని మనం 2010 నుంచి కలవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, కానీ వాళ్ళ అడ్రస్ మనకు తెలియలేదు. ఇటీవల స్వామివారు అద్భుతమైన రీతిలో ఆ కుటుంబాన్ని మనకు పరిచయం చేయడం జరిగింది.
మన పరిశోధన బృందంలో ఒకరైన లక్ష్మి ఇంటికి ఒక పెద్ద ఆయన బియ్యం బస్తా తీసుకొచ్చారు. నమస్కారం సార్, మేము ఇప్పుడు రీసెర్చ్కి వెళ్తుండే. నాన్న మీతో పాటు స్వామి ముందు వెళ్తున్నారు, స్వామి మీ పని చేస్తున్నారు, మీకు ఏం కావాలో స్వామి అందిస్తున్నారు అని చెప్పారు. అట్లే చాలా రోజులైన రీసెర్చ్కి వెళ్ళి స్వామిలో ఏదైనా ఒకటి తెలిస్తే బాగుండు శనివారం ఈ రోజని స్వామి దగ్గర అనుకున్నాను. అనుకొని పాలు కాస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి తలుపు తట్టాడు. అమ్మా బియ్యం బస్తా మీకేనా అని అడిగారు. లేదయ్యా మాకు కాదు, అడ్రస్ ఇది కాదు అని చెప్పారు. ఎవరన్నా ఒక వయసు పెద్దవాళ్ళని చూస్తే అయ్యా మీరు ఏమైనా స్వామిని చూసారా అనేది అడగడం అలవాటు. అట్లే ఆ రోజు అతన్ని అయ్యా మీరేమైనా మీ దేవురు మీరు ఏమైనా స్వామిని చూసారా వెంకటేశ్వర స్వామిని అని అడిగారు. అసలు ఆయన మొహంలో 72 ఏళ్ల పెద్ద ఆయన చెక్కబండి లాగుతున్నా ఎంతో సంతోషంతో చాలా ఆనందంగా అమ్మా నేను రోజు స్వామి లీలలు చదువుకుంటాను, స్వామి అంటే నాకు చాలా ఇష్టము, మా అమ్ముంది 90 ఏళ్ళ ఆమె నా దగ్గరే ఉంది, స్వామి గురించి మాకు తెలుసు, మాది మడపల్లి, మేము దాసరపల్లిలో మా అమ్మమ్మ గారింట్లో ఉన్నాము, మాకు స్వామి లీలలన్నీ తెలుసు అని చెప్పిన తర్వాత నాకు ఇప్పుడు టైం అయిపోయింది, మీరు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే మా అమ్మ చేత కూడా మాట్లాడిస్తాము అని చెప్పారు. ఎంత సంతోషం వేసిందో. సార్కి ఫోన్ చేసి సార్ ఈరోజు ఇట్లా సంఘటన వచ్చింది అని అంటే సంతోషం అమ్మ మీరు పోయిరండి అని చెప్పారు. అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెద్ద ఆవిడతో ఆ పెంచలయ్య వాళ్ళతో మాట్లాడి సంతోషంగా వచ్చాం. ఇది స్వామి లీల, స్వామి భిక్ష ఇదంతా. నమస్కారం. అట్లాగా ఆ పెద్ద ఆయన వచ్చి అమ్మ మా తాత మా నాన్న అందరూ స్వామి దగ్గర ఉన్నోళ్ళు అని చెప్పడంతో సంతోషంగా చెప్పుకున్నాము. ప్రతి గురువారం మేము స్వామివారి నామంతో స్వామి 2 చోట్ల గుండం వేసిన నెల్లూరు దత్తాత్రేయ మఠం నుంచి రంగనాయకుల స్వామి గుడి వరకు నడుస్తూ ఓం నారాయణ ఆదినారాయణ చెప్తూ వెళ్లేవాళ్ళము. అలా ఆ రోజు ఆ లీల చెప్పుకొని మధ్యాహ్నం వచ్చి ఇక్కడ ఒక 250 మందికి భోజనం ఏర్పాటు చేస్తాము. ఆ భోజన సంతర్పణ జరిగిన తర్వాత సార్తో చెప్పి మేమిద్దరం కలిసి నెల్లూరు నవాబ్పేట పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఉన్న రామచంద్రాపురంలో వాళ్ళ ఇల్లు తెలుసుకోవడానికి వెళ్ళాము. చాలా మూలగా ఉంది. వెళ్ళి చాలా దూరం నడిచాము అడ్రస్ ఎత్తుక్కుంటా. పెద్ద ఆయన మాట్లాడాడు. వెళ్ళి చూసినాక 95 ఏళ్ల వృద్ధురాలు మాతో మాట్లాడడం, నిజంగా స్వామివారు ఎంత ప్రేరణనిస్తున్నారు మన సత్సంగానికి అనేది అక్కడ ఆ రోజు మాకు పవిత్రమైన గురువారం రోజు నిరూపణ అయ్యి చాలా సంతోషం కలిగింది. స్వామివారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటానయ్యా అన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు మన సత్సంగానికి కర్తగా, ఆకాశంలో చుక్కలన్నీ కలిపితే ఆకాశం స్వామి రూపం దాల్చినట్టు మన ప్రతి సత్సంగం ఒక నక్షత్రం లాగా స్వామివారి రూపుని ఉనికిని మనకి ప్రబోధిస్తూనే ఉంటుంది. అందుకు రుజువే మన సత్సంగం, నేటి సత్సంగం. అందరూ చూడండి, ఆనందించండి. అమ్మ మీ పేరు? అవునమ్మ. ఇంటి పేరుతో పాటు పొడపాటు మీ వయసు ఎంత ఉంటుందా? పొడపాటు తెలియదమ్మా. మా అమ్మ చిన్నప్పుడు చనిపోయిందా, బాలంతో స్వగ్రామం అమ్మగారు ఊరు? మా అమ్మగారు దాసరపల్లి వడపల్లి. మా అమ్మగారు మా మేనమామ. పెన్షన్ నాయుడికి ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు 3 కూతుళ్ళు. మీ తాత పెంచల నాయుడుకి 6 మంది సంతానం. మీరు పెంచల నాయుడు కుమారుడు దశయ్యని చేసుకున్నారు, మనవరాలు మీరు అమ్మాయి అమ్మ కూతురు. మీ నాయన పేరుమా? చిన్న నరసయ్య, దాసరపల్లి. ఇంటి పేరు వాళ్ళది కొమ్మి చిన్న నరసయ్య. అమ్మ వెంకటేశ్వర మా అవ్వ గురుకట్నం తీసుకోందంట. ఎప్పుడు ఆంకాడిని, అసలు ఆరంభం ఆంకాడిని ఉండిండు. మీ అవ్వ పేరమ్మా? అక్కమ్మ, పొడపాటు అక్కమ్మ. ఎప్పుడు భక్తిగా ఉండేది ఆమె. పూజలు అమ్మ అమ్మ ఉంటుండేది. వెంకటేశ్వర ఆమెని అమ్మ అమ్మ అంటుండేది. నోకలు పెట్టమనేది, అన్నం పెడుకుపోయేది, అక్కడ పెట్టేది. చేమలకి ఇస్తర్లు అన్నం పెట్టాక చుట్టూ చేసేది. 8-7 తాటిపూలు తినేది. ఇంకా ఆమె అమ్మ అన్ని నోకలు పెట్టమనేది, పెడుకుపోయేది, చేమలకు పెట్టేది, తాటిపూళ్ళు తినేది. అట్లా అట్లా అమ్మన్న ఇప్పుడు నన్ను చేసుకుంది మా బావ. ఆయన పేరు దశ. అయితే అమ్మన్న బావి కాడి పోయి ఆయన ఈత రాదంట. మా తాతకి బాగా ఈత వచ్చంట.
నేల మీద పడుకునేదంట మా తాత. మా బావ అట్లా దాన్ని పెట్టుకోడి పోయి నెట్ల పైన బావి ఉంటాడు తాడు లాగి బిళ్ళ అడిగి పోయి మా నాయన అంతలా మనిషి నేల మీద నాన్న ఎగిరి దూకిందంట ఆ నుంచి. ఆమె లాసలో పోయిందంట. మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ పోతుందంట. ఓయమ్మో ఈయన పోయి పట్టుకున్నట్ట. వెంకటేశ్వరం పోయి ఆయన పట్టుకో ఇద్దరు పోతానండి. ఓయమ్మ ఇద్దరు వచ్చి ఆయన దేశపోతున్నాను. మా తాత పోయి తీసి బయట వచ్చింది. ఓయమ్మ అమ్మకి నేనేం చెప్పానని లబా లబా ఏడిచేదంట ఆయన వెంకటేశ్వరం. అవన్నీ ఆడ నుంచి అక్కడ ఇక్కడ ఓడల్లో తిరుగుతా మంచి మిడెత్తిన కాళ్ళు. అబ్బయ్యా దచ్చియా పోవాకు తెచ్చినా నాయన అనేది అమ్మని ఎత్తుకోపోయింది. ఆమె నన్ను పిలిచింది దగ్గరికి. ఇంక రాలేదు, ఇంక తిరగదు అక్కడ దగ్గర. అది ఆఖర. అమ్మ అబ్బాయిని బాగా చూడమ్మ వాళ్ళ అమ్మ బలి కాక్కుందని చెప్పిండు. ఇంకా అమ్మని పోయి అక్కడ నిలబడిపోయింది. ఒక సన్నివేశాన్ని ఊహించుకోండి. స్వామి ఈ దిగుడు బావులు ఉండే చోట ఈ విధంగా ఒక సాధన చేశాడు అని విన్నాం కదా. అవును, ఒక పెంచిల్ నాయుడు కూడా స్వామితో పాటు తిరిగేవాడు. అప్పటికింకా ఈ ప్రముఖ భక్తులందరూ రాలేదు. సరే, ఆయన ఏం చేశారు, స్వామి నీటి మీద పడుకోవటం అలాంటివి చూసి అవి స్వామి ఏం చెప్పారో, ఆయన ఎలా నేర్చుకున్నారో వివరాలు తెలియవు. కానీ అతడు కూడా ఆ నీళ్ళ మీద ఇలా పడుకోగలిగేవాడు, బాగా ఈదగలిగేవాడు. చాలాసేపు అక్కడే ఈదుతూ అట్లా ఉండేవారు. అది వాళ్ళ పిల్లోడు చూశాడు. కొన్నాళ్ళు అట్లా చూస్తూ ఉండి తానెందుకు చేయకూడదు, ఒకవైపు తండ్రి తాత వలె చూసే స్వామి ఇద్దరు నీళ్ళలో పైనుంచి దూకి ఇలా ఉంటే తానెందుకు ఉండవు, పిల్లవాడు కూడా దూకాడు. దూకేటప్పటికి వాడికి ఈత రాదు, మనలాంటి వాడు అనమాట. ఈత రాకపోయేటప్పటికి అప్పుడు చూసి స్వామి ఒకవైపు వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి అడుక్కెళ్ళిన పిల్లవాడిని పైకి లేపి లాగి ఈ ప్రపంచమనే అద్భుతమైన సాగరంలోంచి పైకి లాగినట్టు లాగి అతడి శ్వాసకు మళ్ళొకసారి పునర్భవింపచేసి అతన్ని, ఆ పిల్లవాడిని ఎవరినైతే వాళ్ళు పైకి లేపి మరొక్కసారి బతికించారో అప్పుడు స్వామి అన్నాడు, ఇతని తల్లికి నేనేం చెప్పాలి, వీడేమన్నా అయితే అంటూ పరమ నిర్భర కరుణామృతమైన మాటలు చెప్పారు ఆయన. అన్నం పెట్టే ఆ తల్లికి ఏం చెప్పాలా, వీడేమన్నా అయి ఉంటే. అది స్వామి యొక్క లక్షణం. అప్పుడు అతడి కుటుంబమే మనకు ఆ తరువాత ఈ విధంగా మనకు ఒక వాంగ్మూలం ఇవ్వటం, అది ఎంత అద్భుతం. ఈ అద్భుతానికి కర్త స్వామివారు అన్నమాట.